హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 28 అంటే ఈరోజు జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో ఏవైతే బిట్స్ వచ్చాయో వాటిని అలాగే కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ముందుగా సైకాలజీలో కనుక చూసుకుంటే రిపీటెడే అయితే ఇక్కడ హాలో ఎఫెక్ట్ అనేది యాడ్ చేశారు. ఈ బిట్ అనేది వచ్చింది ఈరోజు. అలాగే ఎన్సిఎఫ్ ఆర్టీఈ మార్గదర్శకత్వం మంత్రణం ఇది ఉదయం కూడా వచ్చాయి. ఈ టాపిక్స్ నుంచి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. కార్యక్రమయుత అభ్యసనం పైన, అలాగే వైగోట్స్కి, బండూరా, ఎరిక్సన్, పియాజే ఈ 4 కామన్గా రిపీట్ అవుతున్న టాపిక్సే. వికాస సూత్రాలపైన బిట్ అనేది వచ్చింది. అభ్యసన బదలాయింపు, రక్షక తంత్రం పైన వచ్చింది. ఉదయం హేతుకీకరణ పైన బిట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దమనం పైన బిట్ రావడం జరిగింది. తెలుగుకు వచ్చేసరికి కత్తి అనేదానికి నానార్థాలు అడిగాడు. శతకాలు కవులు మ్యాచ్ చేయమన్నట్టు అడిగాడు అనమాట. కాకతీయ పత్రిక గురించి, అలాగే కందంలో 6వ గణం అడిగాడు. జగమెల్ల సంధి అనేది అడిగాడు. దృష్టాంత శతకాన్ని ఎవరు అని దేన్ని అంటారని అడిగాడు. నిచ్చెలు వికృతి పదము, అలాగే పసిడి బొమ్మ కథల సంపుటి నెల్లూరు కేశవరావు ఎవరికి అంకితం ఇచ్చారు అని అడిగారు. స్కందం అనేదానికి అర్థము. మానవ జీవనంలో సుకుమారం అనే దాంట్లో అలంకారం అడిగాడు. అలాగే దాశరథి సంబంధించి పద్య గద్యం యొక్క రచనా విశిష్టతలు అడిగారు. ఈ గద్యం అనేది ఈజీగానే ఇచ్చాడు. ఇంగ్లీష్కి వచ్చేసరికి యువర్ సిన్సియర్లీ అనేది అంటే లెటర్లోకి సంబంధించి ఇచ్చాడు. అది ఏంటి అని, బాడీ ఆఫ్ ది లెటరా సబ్స్క్రిప్షనా ఏంటి అని. నౌ కేమ్ బిలీవ్ మీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. ఎవ్రీ వన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. హీఈస్ డాష్ అమెరికన్, అక్కడ ఆర్టికల్ అనేది అడిగారు. రిసెప్టివ్ స్కిల్స్ అడిగారు. హ్యుమానిటీ స్పెల్లింగ్ అడిగారు. పుట్అవుట్ అనేది ఫ్రేజల్ వెర్బ్ అనేది అడిగారు. హోమోనియము హోమోఫోన్స్ పైన, అలాగే విండిక్టివ్ అనే దానిపైన మీనింగ్ అడిగాడు అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్, ప్లూరల్ వర్డ్, లాంగ్వేజ్ ఆర్బిటరీ, లాంగ్వేజ్ డిఫికల్టీస్ పైన బిట్ అనేది వచ్చింది. యాజ్ యూజువల్గా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సెంటెన్సెస్ పైన అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ పైన కూడా ఈ సెషన్లో బిట్ అనేది రావడం జరిగింది. ఇక సోషల్కి వచ్చేసరికి 1946 బ్రిటిష్ సబ్ కమిటీలో సభ్యులు ఎవరు అని అడిగారు. మానవ హక్కుల దినము, అలాగే బిఎంఐ ఫార్ములా అంటే బాడీ మాస్ ఇండెక్స్ యొక్క ఫార్ములా. కాకతీయుల కాలంలో బంగారు నాణాన్ని ఏమంటారు అని అడిగారు. రాజ్యాంగం యొక్క గుండె లేదా ఆత్మని ఏ హక్కును అంటారు. మొట్టమొదటి జూట్ మిల్ పైన బిట్ అడిగారు. మెగాలిక్ అనే దానికి అర్థము. పశ్చిమ కనుమల్లో పుట్టే నదులు, నీటి ప్రవాహాల వల్ల ఏర్పడనివి అనేవి ఏంటి అని అడిగారు. వలసల చట్టము, జిఎస్టీ పైన అడిగారు. అలాగే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ 3 సముద్రాలని ఆనుకుని ఉన్న సముద్రం ఏదని అడిగారు. పొటాషియము, భాస్వరం ఉన్న నేలలు ఏవి అని అడిగారు. తెలంగాణలో గల నేలలు ఎలాంటి రకాలు అని అడిగారు. దుమ్ము ధూళి 75% కణాలు ఏ ఆవరణంలో ఉంటాయని అడిగారు. అలాగే బెంజమిన్ బ్లూమ్స్ పైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎటువంటి పరీక్ష అని అడిగారు. అంటే పరీక్షల్లో రకాలు ఉంటాయి కదా, అలా. నికష, సహజ సామర్థ్యము. పాఠ్యాంశం పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది అని అడిగారు. ఇవి మనకి ఈ షిఫ్ట్లో జరిగిన కొన్ని బిట్స్కి సంబంధించి. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి జాయిన్ అయ్యి మీరు ఇప్పటి వరకు జరిగిన పేపర్స్, అలాగే ఎలాంటి టాపిక్స్ వచ్చాయి, ఏ బిట్స్ వచ్చాయి అనేది అక్కడ పీడిఎఫ్లు అనేవి పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.